నాది రేకుల షెడ్ వేసుకున్నాను. అప్పుడు వచ్చిన 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో ఇది వాళ్ళు మా బామ్మర్దోళ్ళు ఇల్లు. అయితే నేను రేకులు వేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి కొనుక్కున్నారు, అది కూడా వాళ్ళకి వచ్చింది కాదు, కొనుక్కున్నారు. నేను పక్కన రేకులు వేసుకుని దాంట్లో ప్రార్థన నడిపించుకుంటూ పిల్లలతో ఇంట్లో ఉంటున్నాను సార్. అయితే దీన్ని రేకుల షెడ్ కూడా చర్చి లేను. ఖమ్మం మీటింగ్ పోయి వచ్చేసరికి మొత్తం ఇది కూలగొట్టారు. మొత్తం కూలగొట్టి గిన్నెలు అన్నీ తీసేసారు మా వాళ్ళు. ఇవన్నీ బలగొట్టి మొత్తం ఎరగొట్టారు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు మాకు. అసలు గవర్నమెంట్ ఇల్లు వస్తుందని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, సింగిల్ బెడ్రూమ్ పెట్టినాం. ఇంతవరకు ఏ ఇల్లు మాకు రాక ఇన్ని రోజులు మింటి మేము మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మాది సార్. నేలకొండపల్లి నుంచి వచ్చి మేము ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ మేము ఫస్ట్ మేము బోరబండలో ఉన్నాం. బోరబండలో నుంచి అక్కడ కొద్ది గొడవలు అవుతుంది అని చెప్పి మేము వచ్చి ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్లో ఎవరు రాలే. మేము రాకముందు నుంచి వచ్చాం. కానీ ఇప్పుడు మేము వచ్చి మేము అందాక మేము ఏదో నాయకులను ఎవరినో ఒకరిని అడిగి మేము ఏం చేసాం, రేకులు వేసుకొని ఏదో చిన్న దేవుడు పని ప్రార్థన చేసుకుంటూ మేము ఇంట్లో ఏదో పని చేసుకుంటూ మేము పిల్లలు మేమందరం మేము ఉంటున్నాం. దాన్ని ఈరోజు హైదరాబాద్ వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఎస్మెంట్ది ఏం చెప్పకుండా ఎస్మెంట్ నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని కూలగొట్టి వాళ్ళ రోజున నైట్న రోడ్డుని వేసారు. మేము ఈ నైట్ ఏడ పండుకోవాలి, ఏడ వండుకోవాలి, తినడానికి బియ్యం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సార్. ఇంట్లో మొత్తం గిన్నెలు కూడా అక్కడ ఉన్నాయి, మొత్తం ఆగమని తీసుకొస్తే బాగోదని చెప్పి తీసరాలేదు. మరి చెప్పాలి కదా సార్. లేదు మాకు ఇల్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఇల్లు లేకనే ఇట్లా రోడ్ల మట్టి రేకులు వేసుకుని ఉంటున్నాం. మాకు ఇల్లు ఇస్తే మేము ఇల్లు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలు పెట్టిండు. 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ మాకు ఇలే. ఈ కరెంటు ఫ్రీ అన్నాడు, రేషన్ కార్డు ఫ్రీ అన్నాడు. బియ్యం మా ఇంట్లో ముగ్గురికే వస్తున్నాయి రేషన్ బియ్యం. మా పిల్లగాడికి రాను. మా పిల్లగాడికి ఇప్పుడు 15 సంవత్సరాలు, పిల్లగాడు పుట్టి 15 సంవత్సరాలు, పిల్లగాడికి బియ్యం రావట్లే. మరి బియ్యం కార్డులో నుంచి నెమ్మది తీసేశారు. మాకు ఇల్లు లేదు. ఇల్లు రాకుండా మాకు ఇల్లు లేకుండా ఈ రోజున రోడ్డుని ఎత్తారు. మేము ఈ నైట్ పిల్లలతో మేము ఆడపడుకోవాలి సార్. మా భార్య పిల్లలు ఇలా పిల్లలు మా హాస్పిటల్లో ఉన్నారు. అనారోగ్యం బాగోక ఈ కరోనా వల్ల అది కోళ్ళ చికెన్ ఏదో వచ్చిందని చెప్పి దానివల్ల హాస్పిటల్ పాలైతే నేను నేను మీటింగ్ పోయి వచ్చేసరికి ఇలా మొత్తం చెప్ప పెట్టుకొని కూలగొట్టేసారు సార్. ఇది మాకు ఏది లేదు. మాకు ఆధారం చూపించండి. మాకు ఇల్లు ఇస్తే మేము ఏడున్నాం. మాకు ఇల్లు ఇచ్చిన కాడిపోయి ఉంటాం. మీరు దయచేసి పెద్దోళ్ళు మీరు అర్థం చేసుకోండి. మీ నాయకులు ఇప్పుడు గెలిచిన ఈ యొక్క నాయకత్వానికి కూడా మేము చెబుతున్నాను. ఎవరైతే ఉన్నారో మా కలెక్టర్ గారికి, మరి సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, మరి ఇప్పుడున్న రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మరి కమిషన్ గారికి, మున్సిపల్ వాళ్ళకి అందరూ చెప్తున్నారు. మీరు చెప్పకుండా ఇప్పుడు ఇల్లు కూలగొట్టి మాకు ఇల్లు లేదు. సరే దేవుడి మందిరం అంటే అది కూలగొట్టి అది దేవుడి మందిరం కూడా ఏమన్నది ఇల్లు అంటే సార్ మమ్మల్ని తీసేది దేవుడి మందిరం చర్చి సార్. ఇది కాలం చూడండి, యేసయ్య ప్రార్థన మందిరం ఇది. నేను చేయబట్టి ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాలు ఇప్పుడు దీంట్లో ఉండబట్టి 10 సంవత్సరాల నుంచి దేవుడు పని చేస్తున్నా. అది కూడా ఏదో ఇక్కడ క్యాలనీ వాళ్ళందరూ అడుక్కొని వాళ్ళ ద్వారాగా వేసుకొని ఈ చెప్పలేదు ఇక్కడ చర్చ్ ఉంది మేము చెప్పింది సార్. చెప్పినాక నేను వచ్చేసరికి మా వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా వచ్చి చెప్పిన ఆగన్నా కానీ చర్చి లేదు, ఏం లేదు, పక్కన ఇంకో చర్చి ఉంది, ఈడో చర్చి అని చెప్పి ఇదంతా కబ్జా చేయడం మొత్తం. ఇప్పుడు మరి చాలామంది కబ్జాలోనే ఉంది సార్. హైదరాబాద్ మొత్తం అంత కబ్జానే ఉంది. మరి ఎవరికి పట్టా ఉంది? అపార్ట్మెంట్లు కట్టారు. ఒక్కొక్కటి 5 స్టేర్లు, 10 స్టేర్లు, 20 స్టేర్లు, 40 స్టేర్లు కట్టారు. మరి వాళ్ళందరికీ అసలుకి పట్టాయా నుంచి వచ్చింది, వాళ్ళకి నోటీస్ నుంచి వచ్చింది రాకుండా మరి ఐకోలు కొట్టకుండా పేదవాళ్ళ మీద, ఏమి లేని వాళ్ళ మీద వచ్చి ఇల్లు లేదు, వాకి లేదు, నైట్ పండుకోవటానికి కూడా చెద్దరు లేకుండా ఈ విధంగా చేయటానికి మరి నాయకులకి ఎందుకు ఇంత కుళ్ళుబోత్తనం? మరి మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు కుళ్ళుబోత్తనం? అంటే ఎలక్షన్ పని అయిపోయిందనా? లేకపోతే పెద్దవాళ్ళ అధికారం లేదనా? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐడమెన్ ఏం చేస్తున్నారు? ఇదన్నీ మీరు అర్థం చేసుకొని మాకు ఇల్లు ఇస్తే మేము పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాం. మేము పెట్టిన ఇల్లు కూడా మా దగ్గర ఉంది, కాగితాలు కూడా చూపిస్తాం. మేము 15 సంవత్సరాల నుంచి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం పెడుతున్నాం. మేము ఖమ్మం జిల్లాలో కూడా పెట్టినాం. ఖమ్మం జిల్లాలో కూడా మాకు ఎసమంటి ఇల్లు ఇలే అవి కూడా అమ్ముకున్నారు. 50,000కి, ₹1,00,000కి, 3 లక్షలకి, 2 లక్షలకి ఇల్లులు అమ్ముకున్నారు. మా కాడ డబ్బులు లేవు కొనుక్కోవటం. మేము పేదవాళ్ళం, మాకు ఏది లేక ఆధారం లేక మేము ఎట్లున్నాం సార్. మేము ఒకరోజు పోతే రెండో రోజు అది ఉంటే పనికి పోతే పోతాం, లేపలేదు సార్. ఇంకా అట్నే తినపైన ఇంట్లో పండుకుంటాం సార్. అలాంటి పరిస్థితి మాది. ఈ రోజున మమ్మల్ని రోడ్డును పడేసారు సార్. ఏదో వాళ్ళు ఇల్లులు వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ పక్కోటి మేము ఏదో రేకులు ఇంకొక క్యాలనీ ప్రజలను అడిగి మేము రేకుల షెడ్ వేసుకొని ఇటు దేవుడు పని అని చెప్పి వాళ్ళు ఏదో అడిగితే ఇచ్చారు. దాన్ని రేకులు ప్రార్థన చేసుకుంటూ దాంట్లో అన్నం కూర వండుకుంటూ తింటూ పిల్లలు మేము దాంట్లో ఉంటూ చేస్తున్నాం సార్. అలాంటిది కూడా కూలగొట్టారు. మాకు ఇప్పుడు ఈ నైట్ ఏ ఆధారం లేకుండా అయిపోయింది సార్. మరి మాకు కొద్దిగా ఆధారం కలిగించండి. మీరే దానికి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇస్తారో మీరు ఇచ్చి సహాయం చేయండి. మాకు ఇల్లు ఇప్పియండి తొందరగా. మాకు ఇల్లు ఇప్పిస్తే మేము పోయి ఇల్లులో ఉంటాం. మాకు ఎందుకండి రోడ్లలో ఉండాలని, ఈ చెత్తలో ఉండాలని, ఈ రోడ్ల మట్టి మీతో మేము మాట్లాడిపించుకోవాలని, మీకు మాట చెప్పాలని మాకు ఎందుకు సార్? మాకు దయచేసి ఇల్లు ఇప్పియండి. మీకు వందనాలు. ఫైజులాడండి.